శివుడు అంటే ఆది అనంతం రెండు అని శివుని గురించి చెబుతారు. శివుడు ప్రపంచంలో అన్ని రూపాలలో ఉన్నాడు. శివుని రూపం ఇతర దేవతల కంటే భిన్నంగా ఉంటుంది. పూలమాలలు నగలు ధరించకుండా మెడలో పాముని ధరించి తలపై చంద్రుడిని అలంకరించుకుంటాడు. అంతేకాదు జూటంలో గంగమ్మ తల్లిని మోస్తుంటాడు. శివుడు ధరించే ఆయుధాలు, కవచాలు, వస్త్రాలు అద్భుతమైనవి. వాటికి కొన్ని ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. తలపై చంద్రుడు. నెలవంక శివుని తలపై ఆభరణంలో అలంకరించి ఉంటుంది. ఈ కారణంగా గ్రంథాలలో శివుడిని సోమచంద్రశేఖరుడు అని పిలుస్తారు. శివుడి తలపై ఉన్న నెలవంక మొదటి నుండి మనస్సు స్థిరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు. మెడలో పాము. శివుడు పూలు లేదా నగలు ధరించడు, కానీ పాముని మాత్రం మెడలో వేసుకొని ఉంటారు. శివుని మెడలో ఉన్న పాముని వాసుకి అని పిలుస్తారు. శివుని మెడలో ఉన్న పాము భూత వర్తమాన భవిష్యత్తుకు సూచికగా పరిగణిస్తారు. మూడవ కన్ను. శివునికి 3 కళ్ళు ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఆయన 3వ కన్ను తెరుచుకుంటుందని, 3వ కన్ను తెరిచిన వెంటనే విధ్వంసం సంభవిస్తుందని పండితులు చెబుతుంటారు. సాధారణ పరిస్థితులలో శివుని 3వ కన్ను అంతరాత్మ రూపంలో మెలకువగా ఉంటుందట. శివుని 3వ కన్ను జ్ఞానం, సర్వవ్యాప్తికి చిహ్నంగా చెబుతారు. శివుని 3వ కన్ను పంచేంద్రియాలకు మించిన దృష్టిని అందిస్తుంది. అందుకే శివుడిని త్రయంబకుడు అంటారు. త్రిశూలం. శివుడు ఎప్పుడూ చేతిలో త్రిశూలాన్ని ఆయుధంగా పట్టుకొని ఉంటాడు. శివుని త్రిశూలంలో రాజసిక, సాత్విక, తామసిక అనే 3 గుణాలను కలిగి ఉంటాడు. దీనితో పాటు త్రిశూలాన్ని జ్ఞానం, కోరిక, పరిపూర్ణతకు చిహ్నంగా చెబుతారు. చేతిలో డమరుకం. డమరుక నాదం వినిపించగానే పరమశివుడు తాండవం ఆరంభిస్తాడని పురాణాలు చెబుతాయి. ఆ తాండవం ఎల్లప్పుడూ విధ్వంసానికే సంకేతం కాదు. శివుని తాండవం సృష్టి, స్థితి, లయం అనే విశ్వచక్రాన్ని సూచిస్తుంది. అధర్మం పెరిగినప్పుడు, కాలచక్రం పూర్తయినప్పుడు జరిగే లయ కార్యానికి కూడా శివతాండవమే ప్రతీకగా భావిస్తారు. రుద్రాక్ష. శివుని కన్నీళ్ల నుండి రుద్రాక్ష ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ధ్యానం తర్వాత శివుడు తన కళ్ళు తెరుచుకున్నప్పుడు ఆయన కళ్ళ నుండి కన్నీటి చుక్క భూమిపై పడిందట. దాని నుండి రుద్రాక్ష చెట్టు పుట్టిందని చెబుతారు. శివుడు తన మెడ, చేతులలో రుద్రాక్షను ధరిస్తారు. ఇది స్వచ్ఛత, సాత్వికతకు చిహ్నం. గంగ. శివుని జటాజూటంలో గంగమ్మ తల్లి ఉంటుంది. పురాణాల ప్రకారం గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగివచ్చినప్పుడు శివుడు ఆయన జటాజూటంలో బంధించారని చెబుతారు. శివుని జడలో ఉండే గంగాదేవి భక్తికి నిదర్శనంగా భావిస్తారు. పులి చర్మం. పులిని శక్తికి, అధికారానికి చిహ్నంగా భావిస్తారు. శివుడు పులి చర్మాన్ని దుస్తులుగా ధరిస్తాడు. ఆయన అన్ని శక్తులకు అతీతుడు అని చెబుతారు. అంతేకాదు, పులి చర్మం నిర్భయత, సంకల్పానికి చిహ్నంగా చెబుతారు. నంది శివుని వాహనం. అందుకే ప్రతి శివాలయంలో బయట ఖచ్చితంగా నంది దర్శనమిస్తుంది. నంది 4 పాదాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకగా సూచిస్తాయి. భస్మం. శివుడు తన శరీరంపై భస్మాన్ని రాసుకుంటాడు. ప్రతి జీవి ఒకరోజు బూడిదగా మారాలి అనే సందేశాన్ని ఇస్తుంది. ఓం నమః శివాయ.